కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మహాచండీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ 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 కాకరాపల్లి కనకదుర్గమ్మ అమ్మవారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో వెలిసిన విజయ కనకదుర్గాంబిక అమ్మవారికి తెల్లవారుజామున విశేష ద్రవ్యాలతో అభిషేకము, మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు అభయ ప్రదాతగా దర్శనమిచ్చారు. కోటనందూరు గ్రామ యువనేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగా వెంకటకృష్ణారావు అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించారు. అర్చక స్వామి జయంతి శ్రీనివాస శర్మ వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటుగా ఆలయ ధర్మకర్త వాసం నాగేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున పాల్గొని ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దసరా నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల నుండి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ హోమ, జాపాదులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి కాబట్టి మన కాకరపల్లి గ్రామంలో 14 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు మహాచండీ రోజుల్లో ఈ రోజు భక్త మహాశయులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజు కాకరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారు మన ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా రక్షణగా ఉంటూ మనం తెలుసుకుంటూ ఆరు పంటలు, ధనధాన్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రజలందరికీ అలాగే మా కుటుంబానికి అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం ప్రధానికానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన కాకరపల్లి గ్రామంలో దసరా సందర్భంగా ఈ రోజు 7వ రోజు జరుగుతున్నది. ఈ రోజు మహాచండీ అవతారంలో మన దుర్గాదేవి వారు అభిషేకములు, కుంకుమ పూజలు జరిగినవి. అదేవిధంగా ప్రతిరోజు కూడా వందలాది మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క దేవిని దర్శనం చేసుకుంటున్నారు. మన దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, అందరి కుటుంబ సభ్యులకు కూడా ఆమె తల్లి ఆశీస్సులు ఉండాలి. ఈ జీవన మనుగడ సాగించాలంటే మన ఏదో ఒక శక్తి రూపం ఉండాలి. ఆ శక్తి రూపమే మన దుర్గాదేవి వారు. 101 శక్తి రూపాల్లో ఈ 9 నవదుర్గలకి మన పూజలు చేయడం జరుగుతున్నది. ఈ రోజు మా కాకరపల్లి గుడికి మన వెలగ కృష్ణారావు గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. వారికి ఈ దుర్గాదేవి ఎలవేళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు సాంఘిక నాటకం, ఆ ఆలోచన మారాలి అనే సాంఘిక నాటకం కూడా ఉన్నది ఈ కాకరపల్లి గ్రామంలో. కాబట్టి ఈ సాంఘిక నాటకం మా గ్రామం నుంచి కాకుండా ఇతర గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మవారి ఆలయం స్థాపించి కనీసం 14 సంవత్సరాలు అవుతుందండి. మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఈ వాసన నాగేశ్వరరావు గారు తీసుకువెళ్తున్నారు. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల లేని విధంగా ఘనంగా, చాలా అద్భుతంగా 9 రోజులు కూడా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక అలంకరణతో, ప్రతిరోజు సాయంత్రం ఒక ప్రోగ్రాంతో ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అవగాహన కూడా కల్పిస్తూ మంచి చెడు విషయాలను తెలియజేస్తూ ప్రతి మనిషి కూడా మంచి మార్గాన్ని ఎన్నుకుని అమ్మవారు 9 రూపాయలు ఎలాగైతే మనకి జ్ఞానాన్ని కలిగిస్తున్నారో ఆ విధంగా అందరూ ప్రజల క్షేమం కోసం, సుఖం కోసం ఈ గ్రామ అభివృద్ధి జరుగుతూ వచ్చిందండి. జై భవానీ. అంతే. రాత్రి పోకరం పెట్టుకున్నాం, ఆ పోకరం మిస్ అయ్యింది. కొంచెం మనసు చింతించాం. ఇంకేదంటే వర్షం పడింది, అంతరాయం కలిగింది. అలాగే ఈరోజు కూడా అమ్మవారి మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ మరి ఇవాళ సాయంకాలం మహాచండీ అనే హోమం కూడా జరుగుతుంది. ఈ హోమం కూడా మన కేసీ రాంబాబు గారి ద్వారాగానే జరుగుతుంది. ఇవాళ సాంఘిక నాటకం కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, ఒక మంచి విధానంలో అమ్మవారిని తీసుకెళ్తూ అమ్మవారు చేయించుకుంటున్నారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు ఇంకా 4 రోజులు మనకు మిగిలి ఉన్నది. ఈ 4 రోజులు కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా చేయించుకోవాలని ఈ కాకరాపల్లి భక్తులే కాదు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. వారిని కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు కలగాలని, అన్ని విధాలా ఆదుకోవాలని మా గ్రామం కాదు చుట్టూన్న గ్రామాలు కూడా మంచిగా చూడమని అమ్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.